హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలుగు ఏసీ వర్క్షాప్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది వచ్చేసి శాంసంగ్ ఫ్రిడ్జ్. దీని కంప్లైంట్ కూలింగ్ రావట్లేదని చెప్పారు. మనకి వచ్చి చూస్తే థర్మోస్టాట్ ప్రాబ్లం అని తెలిసింది. థర్మోస్టాట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. మనం ముందుగా ఈ విధంగా ఫ్రేమ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఏం పోయిందంటవా? మనం ఈ విధంగా అయితే ఫ్రేమ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి థర్మోస్టాట్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. దీనికి వచ్చే 2 వైర్లను రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ రిమూవ్ చేసుకున్న 2 వైర్లను ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా ఒకదానికొకటి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత బోర్డ్ పీసీబీని మనం ఓపెన్ చేసుకొని ఉండాలి. ఈ పీసీబీని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం పవర్ ఆన్ చేయగానే ఈ విధంగా రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. అలా బ్లింక్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు, సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అదేవిధంగా కంప్రెసర్ కూడా ఆన్ అవుతుంది. కంప్రెసర్ ఆన్ అయినప్పుడే ఆ లైట్ అనేది అలా వెలుగుతుంది. ఈ విధంగా చూపించాం కదా థర్మోస్టాట్ వైర్లు, అలా డైరెక్ట్ చేసిన వెంటనే అలా ఉంటుంది. థర్మోస్టాట్ తీసుకొని కొత్తది ఇంతకుముందు మనం రిమూవ్ చేసాం కదా, అదేవిధంగా కొత్త థర్మోస్టాట్ని అదేవిధంగా సెట్ చేసుకోవాలి. మేమేం గుర్తుండాలి పెద్దమ్మా మీకు. అలా సెట్ చేసుకున్న తర్వాత పైన నాబుని రొటేషన్గా మనకి ఎటువైపు కావాలో అటువైపు తిప్పుకుంటాం కాబట్టి అది నాబ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అది కూలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ విధంగా థర్మోస్టాట్కి ఇంతకుముందు మనం రిమూవ్ చేసాం కదా, అదేవిధంగా కొత్త థర్మోస్టాట్కి వైర్లు అనేది యాజ్ ఈజ్గా ఎలా అంటే ఇంతకుముందు మనం తీసాం కదా అదేవిధంగా పెట్టుకోవాలి. తర్వాత దానిపై వచ్చే గార్డ్ని కూడా పెట్టుకొని మళ్ళీ ఫ్రేమ్ యాజ్ ఈజ్గా ఇంతకుముందు ఎలా ఉందో అలా బిగించుకోవాలి. ఎండాకాలం అంటే కూలింగ్ ఫ్రేమ్ యాజ్ ఈజ్గా కూర్చోవాలి, లేకుంటే స్క్రూలు అనేవి మ్యాచ్ అవ్వవు. యాజ్ ఈజ్గా కూర్చోవాలి, లేదా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆ ఫ్రేమ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఈ విధంగా మళ్ళీ యాజ్ ఈజ్గా స్క్రూలు ఎలా అయితే రిమూవ్ చేసామో అదే విధంగా మళ్ళీ యాజ్ ఈజ్గా ఫిట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు కింద సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తా. అదేంటంటే సెన్సార్ మనకు ఫ్రిడ్జ్లో కొంతవరకు కూలింగ్ రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ సెన్సార్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే కట్ ఆఫ్ అవ్వదు, కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. అలా రన్ అవ్వడం వల్ల పవర్ బిల్ అనేది మీకు ఎక్కువ వస్తుంది. ఫ్రేమ్ ఈ విధంగా మొత్తం పర్ఫెక్ట్గా బిగించుకోవాలి. సెన్సార్ అనేది చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, లేదంటే కట్ ఆఫ్ అవ్వదు, మనకు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది.